शुक्लांबरधरं विष्णुं शशिं वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्गं गजाननं महर्निशम् अनेकदं त्वं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नाथ श्रीजगन्नाथो मद्गुरु श्रीजगद्गुरो ममात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरुवे नमः। अनेक जन्म संप्राप्त कर्मबंध विदाहिने आत्मज्ञान प्रदानेन तस्मै श्री गुरुवे नमः। ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमव्याप्त देहाय दक्षिणामूर्तये नमः। Welcome to today's session of Hindu Chaitanyam Spiritual Coaching Level 1 Introduction, Day 3. So, before we begin, Hindu means one who gives up inferiority and ignorance. ఎవరైతే హీన భావాన్ని మరియు అశ్రద్ధని త్యాగం చేయగలరో వాళ్ళు హిందువులుగా గుర్తించబడతారు. దిస్ ఈజ్ అ డెఫినేషన్ గివెన్ బై పరమశివ టు పరాశక్తి, మేరుతంత్ర ఆగమ, శబ్దకల్పద్రుమ. వీటిల్లో మనకు శాస్త్ర ప్రమాణం అనేది అందుతుంది. ఎగ్జాక్ట్ వర్స్ ఈజ్ హీనం చ తుష్యైత్యైవ హిందూర్ ఉచ్యతే ప్రియే. హీనం చ దుష్యతైవ హిందూర్ ఉచ్యతే ప్రియే. ఎవరైతే హీన భావం, దిస్ ఇస్ గివెన్ బై పరమశివ పరాశక్తి, మేరుతంత్ర ఆగమ. సో హిందూ అనేది ఎవరైతే హీన భావన మరియు అశ్రద్ధని త్యాగం చేయగలరో వాళ్ళు హిందువులుగా గుర్తించబడతారు. హిందూ అనేది ఒక సభ్యత మాత్రమే కాదు, ఒక సంస్కృతి మాత్రమే కాదు, ఇది ఒక ఉన్నతమైన చైతన్య స్థితి. అందుకని ఈ పేరు హిందూ చైతన్యం. And we are looking at Hindu Chaitanyam Introduction to the Spiritual Coaching Level 1. So, day 1 మనం చూసింది the definition of Hindu, why Hindu Chaitanyam, and then spiritual ante ఏంది, ritual ante ఏంది. We have gone into these details. Correct? Then దాని తర్వాత we have looked into the different aspects. శాస్త్ర ప్రమాణాలు చూసాము. ఎగ్జాక్ట్లీ నీరాహార సంయమ లెవెల్ 1 is called the నిరాహార సంయమం. సో నీరాహారం నుంచి నిరాహారం వైపు ఎలాగా ఈ యొక్క ప్రక్రియ ఉంది, అండ్ అని వీటిలో ఒక ప్రమాణాలు, శాస్త్ర ప్రమాణం, ఆప్త ప్రమాణం, ఆత్మ ప్రమాణం. And we had people who have given their experiences. Day 2 మనం చూసింది నిన్న బరువు అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ ఎలా, హౌ మీరు తినేది ఆర్ తినంది, హౌ యువర్ ప్రెజెన్స్ ఈజ్ వెయిట్లెస్నెస్. యువర్ ప్రెజెన్స్ ఈజ్ వెయిట్లెస్నెస్, రైట్? మీ యొక్క ప్రెజెన్స్ అనేది వెయిట్లెస్నెస్, అది ఎగ్జాక్ట్ గా ఎలా. నెక్స్ట్ వీ హ్యావ్ లుక్డ్ ఇంటూ
వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ వెయిట్ అండ్ బ్రెయిన్ అనేది, ఎలా బాడీకి మైండ్ కి మధ్యలో కనెక్షన్, ఎందుకని ఏనుగులు నడుస్తున్నప్పుడు కాళ్ళ వేళ్ళ మొదలు పడవు, వైల్ మనిషి నడిచేటప్పుడు ఫుట్ ప్రింట్స్ పడతాయి. సో ఎలాగా ఆలోచనలు అనేవే బరువు చూసాను. ఆల్సో we have looked at ఏ రకంగా ఆలోచనలు, ఎప్పుడైతే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయో దే ఆర్ మోర్ డెడ్ మెటీరియల్, సో ఏ రకంగా తినడంతో కాదు అరగడంతో బలం వస్తుంది, అలాగే ఆలోచనలు ఎప్పుడైతే మీరు ప్రెసెంట్ లో ఉంటారో నంబర్ ఆఫ్ ఆలోచనలు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. అండ్ అందుకని ఈ సమయమా చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు తేలిగ్గా ఎప్పుడైతే ఫీల్ అవుతారో దే ఆర్ మోర్ లైవ్లీ, అండ్ ప్రతి ఒక్క ఆలోచనలో బలం ఎక్కువ, రైట్? సో దీస్ వర్ ద ఆస్పెక్ట్స్ విచ్ వీ హ్యావ్ సీన్ yesterday. Today we are coming to one of the most important factors, sleep. Okay, we are looking at one of the most important factors today, which is sleep, nidra. చూడండి, ఆహారం నానా విధాలు, ఇది నేను చెప్పాను డే 1. తినేది కడుపుకు అన్నం, వినేది చెవులకు ఆహారం, చెవుల ద్వారా ఆహారం, పీల్చేది గాలి, ముక్కుకు ఆహారం, ముక్కు ద్వారా ఆహారం, చూసేది కళ్ళకు ఆహారం, కళ్ళ ద్వారా ఆహారం, రైట్? వినేది చెవులకు ఆహారం, చెవుల ద్వారా ఆహారం, తినేది కడుపుకు అన్నం, అండ్ ఇవన్నీ ఆలోచనలలో మారుతాయి, రైట్? సో అండర్స్టాండ్, మీరు తింటే బలం రాదు, అరిగితే బలం, తింటే శక్తి రాదు, అరిగితే జీర్ణమైతే యూ విల్ ఎక్స్పీరియన్స్ ద పవర్ఫుల్నెస్. సో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ నౌ వీ నీడ్ టు హ్యావ్ ఇస్, నిద్ర అంటే ఏంది, అసలు నిద్ర ఎందుకు ఉండాలి? వాట్ షుడ్ బి ద రీజన్ ఫర్ స్లీప్? వై స్లీప్ ఇస్ ఇంపార్టెంట్ అంటే నిద్రలో జరిగే ప్రక్రియ ఏంటి, ఇది మనం ఇప్పుడు చూడబోయేది. లిసన్ కేర్ఫుల్లీ. Anyone has any questions, please put them in the chat box. I'll reach to you to answer the questions. Now, listen. చూడండి, తినే ఆహారం కడుపు కన్నం, రైట్? అది అరిగిపోతుంది. మీరు మెలుకుంటూ ఉండగానే, నడుస్తూ ఉండగానే, ఎక్సర్సైజ్ చేస్తుండగానే, వాట్ ఎవర్, అన్నం అరిగిపోతుంది. అన్నం స్లోగా, అన్నం నానా విధాలు, కానీ అన్నం ఎప్పుడైతే మీరు తింటారో అది స్లోగా ఆలోచనలలో మారుతుంది, కరెక్ట్? ఆలోచనలలో మారుతుంది. ఆలోచనలన్నీ కలిసి ఒక విచారధార, ఒక శైలి, ఒక పద్ధతి, ప్యాటర్న్, ఓకే, థాట్ ప్యాటర్న్స్ లోకి వస్తాయి. థాట్ ప్యాటర్న్స్ నుంచి యూ విల్ గెట్ డిజైర్స్. క్లియర్? సో పనిచేసేటప్పుడు, మేల్కున్నప్పుడు మీరు ఏదైతే తింటున్నారో అది, ఆ ఒక అన్నం ఏదైతే ఉందో అది దేహం గ్రహించేస్తుంది అండ్ దేహం జీర్ణిస్తుంది. కానీ ఆలోచనలు మారుతాయి. యుల్ హ్యావ్ మోర్ అండ్ మోర్ థాట్స్. ఈ థాట్స్, ఆలోచనలు మీకు చెప్పా, ఏ ఆలోచన అయినా పాస్ట్ ఫ్యూచర్ లో ఉంటుంది, ఏ డిజైర్ అయినా పాస్ట్ ఫ్యూచర్ లోనే ఉంటాయి, రైట్? సో నిద్ర అనేది ఎలాంటి ప్రక్రియ? నిద్రలో తినే అన్నం మీ కడుపులో జీర్ణం అయితే ఆలోచనలు నిద్రపోయినప్పుడు జీర్ణించబడే ప్రక్రియ. నిద్ర అనే ప్రక్రియ ఏంటంటే మీ ఆలోచనలని జీర్ణించే ప్రక్రియ, మీ యొక్క కోరికల్ని, డిజైర్స్
జీర్ణం చెయ్యగలిగే ఒక ప్రక్రియ. అర్థమైందా? ఆలోచనలు ఏవైతే వస్తాయో, డిజైర్స్, ఇచ్ఛ, వాంఛ ఏవైతే ఉంటాయో అవి పూర్ణమయ్యే ఒక ప్రక్రియ, జీర్ణించబడే ఒక ప్రక్రియ నిద్ర. స్లీపింగ్, just like in the waking state, just like in the awakened state, whatever you are eating, that is getting digested in the stomach. Same way, see, whatever you are eating, that is getting converted to thoughts finally. Whatever you eat, that's the way you think. So when whatever you eat, and in fact how you eat, depending on that, you get the thoughts. All these thoughts are led to completion, they are digested. Thoughts form patterns, pattern forms, thoughts form a chain of thoughts, and chain of thoughts get together to give patterns, and patterns create or form or affect your desires. So even your desires, understand, at the stage of even the desires, they get digested. They get digested during your sleep. That's why sleeping is a very important phenomena, function to the body. Clear? So sleeping is a very important digestive process. Clear to everyone? నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ జీర్ణ ప్రక్రియ. అండ్ ఇక్కడ జీర్ణించబడేది ఆలోచనలు కూడా, ఇచ్ఛ కూడా, వాంఛలు కూడా అవి జరగనివి, అవి జీర్ణించబడతాయి. క్లియర్? సో ఇది ఎందుకు మాట్లాడుతున్నాం? వై ఆర్ వి ఎగ్జాక్ట్లీ టాకింగ్ అబౌట్ దిస్? అండర్స్టాండ్, ఫిజికల్ ఫుడ్ మీరు తింటున్నారు, నిరాహారం మీద ఉంటున్నారు, యూ హ్యావ్ రెడ్యూస్ ద ఫుడ్ ఇంటేక్. క్లియర్? జనాలు క్వశ్చన్స్ ఉంటాయి, సార్ ప్రోటీన్స్ తీసుకోవట్లేదు, సార్ విటమిన్స్ తీసుకోవట్లేదు, గారు ప్రోటీన్స్ తీసుకోవట్లేదు, విటమిన్స్ తీసుకోవట్లేదు, అవి విడిగా తీసుకోవాలా మేము? షుడ్ వి టేక్ ద సప్లిమెంట్స్? నో, ఇట్ ఈస్ నాట్ నీడెడ్. బాడీ విల్ జనరేట్ ఇట్స్ ఓన్ సప్లిమెంట్స్ ఫర్ యూ. సో ఇది ఎలా జరుగుతుంది? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్? ప్లీజ్ అండర్స్టాండ్ క్లియర్లీ that body prepares its own supplements, and after the sleep, especially నిద్రపోయిన తర్వాత, ఈ జీర్ణ ప్రక్రియలో చాలా వరకు పూర్ణం చెందుతాయి. అండ్ అలా సరైన బలం వస్తుంది. యు గెట్ ఎమోషనల్ స్టెబిలిటీ, యు గెట్ the stability at your belief, stability for your beliefs, and the mind is calm and stable. Clear? So quality of sleep matters. ఎక్కువ ఆలోచనలు ఉన్నాయని అరగని ఆలోచన, నిద్ర సుఖంగా రాకపోవచ్చు, కానీ ఒక్కసారి సుఖంగా నిద్ర వచ్చింది, అన్ని ఆలోచనలు క్లియర్ అయ్యాయి. One of the most important problems which today everyone is facing is problem with the sleeping patterns. Now, ఈ సమ్యమా చేసిన 95% of the participants, I can tell you, అందరికి ఎవరెవరికి స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, I can say 99%, but to be very comfortable, 95% definitely. పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిద్ర ఎక్కువసేపు రాకపోయినా, తక్కువసేపు వచ్చినా, దే హ్యావ్ ఎ కంప్లీట్ రెస్ట్ అండ్ బాడీ ఈస్ కంప్లీట్లీ యాక్టివ్, కంప్లీట్ యాక్టివ్నెస్. ఇవి రిజల్ట్స్, వాస్తవాలు.
సో అండర్స్టాండ్ దిస్. ఎప్పుడైతే మీకు నిద్ర వస్తుందో మీ నంబర్ ఆఫ్ థాట్స్ పూర్ణం చెందుతాయి. యు హ్యావ్ వెరీ లెస్ థాట్స్ ఆఫ్ ద పాస్ట్ అండ్ వెరీ లెస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ఫ్యూచర్. యు ఆర్ సపోజ్ టు హ్యావ్ యాక్చువల్లీ. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే నిద్ర సరిగ్గా లేనందువల్ల ఆ జీర్ణ ప్రక్రియ కూడా దెబ్బతింది. క్లియర్? సో ఫిజికల్ ఫుడ్ అయితే కడుపులో ఏదో ఒకటి రకంగా డైజెస్ట్ అవుతుంది. దానివల్ల మీరు సన్నగా వచ్చు, లాగవచ్చు, వాటెవర్. బట్ అండర్స్టాండ్ ద మెంటల్ పీస్. Physiological, actually the mental piece, to be precise, indigestion at the mind level నిద్ర అనేది క్లియర్ చేస్తుంది. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ డైజెస్టివ్ ప్రక్రియ, జీర్ణ ప్రక్రియ. కాబట్టి సరైన నిద్ర, డీప్ స్లీప్ ఉంటే ఎక్కువ కళలు వస్తాయి. దేర్ ఆర్ వన్ స్లీప్, డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది, కళలు ఎక్కువ వచ్చినాయి. దెన్ దెర్ ఇస్ అ డీప్ స్లీప్, సుషుప్తి. సో బేసికలీ ఎవరెవరైతే 90%, ఐ కెన్ సే యాక్చువల్లీ 98% ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఎవరైతే, టు బి వెరీ కంఫర్టబుల్, నేను 100% చెప్పకుండా, ఎవరెవరైతే ఈ ప్రక్రియ చేస్తున్నారో, నిరాహార సమయంలో ఎవరెవరైతే ఫాలో అయ్యేది చేస్తున్నారో, 98% జనాలు వాళ్ళ నిద్రలో, నిద్ర రాని టైంలో సరిగ్గా నిద్ర రావడం, ఎక్సెస్ గా నిద్ర రావడం అనేది ఎవరికైతే సమస్య ఉండింది వాళ్ళ నిద్ర టైం తగ్గిపోవడం అండ్ వాళ్ళ బాడీ ఇంకా యాక్టివ్ గా ఉంటుంది. ఇది స్వతహాగా చాలా అబౌట్ 90% పార్టిసిపెంట్స్ యూ కెన్ హియర్ ఇన్ దర్ ఫీడ్బ్యాక్. క్లియర్? సో ఈ అండర్స్టాండింగ్ తో నిద్ర బాగా వస్తే ఏమవుతుంది, మీ యొక్క ఆలోచనలు అరుగుతాయి, జీర్ణించబడతాయి. జీర్ణించబడటం వల్ల మీరు పాస్ట్ ఫ్యూచర్ లో తక్కువ ఉండి ప్రెసెంట్ లో ఎక్కువ ఉండగలరు, విచ్ విల్ మేక్ యూ స్టిల్ మోర్ ఎనర్జెటిక్. క్లియర్? సో ఇక్కడ మీరు చూసేది 98% ఆఫ్ ద పార్టిసిపెంట్స్ స్లీపింగ్ విత్ అవేర్నెస్ జరుగుతుంది వాళ్ళకు. 3 గంటలు 4 గంటలకి ఎవరైతే లేద్దాము అని అలారం పెట్టుకుంటారో, చాలా మంది రిపోర్ట్ చేసింది ఇది. అలారం కంటే కరెక్ట్ గా వాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు ముందు లేచేసి అలారం బంద్ చేసేసి దే ఆర్ ఎట్ దేర్ వర్క్, కంఫర్టబుల్ గా లేవడం. అర్థమైందా? నాట్ ర్యాండమ్, కంఫర్టబుల్ గా లేవు. సో థాట్స్ తగ్గితే ఏమవుతుంది? వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ పీపుల్ గెట్ ఇస్, చాలా మంది రిపోర్ట్ చేసింది, ఇప్పుడు నాకు టైం ఎక్కువ ఉంది. దే ఫీల్ లైక్ దే హ్యావ్ మోర్ అండ్ మోర్ టైమ్ నౌ దాన్ నార్మల్. అండర్స్టాండ్, దీస్ ఆర్ ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ డాక్టర్స్ దెమ్సెల్వ్స్. డాక్టర్స్ స్వయాన చెప్పేది. అర్థమైందా? దే హ్యావ్ మోర్ టైమ్ నౌ దాన్ ద నార్మల్. సో అండర్స్టాండ్, ఎప్పుడైతే మీ నంబర్ ఆఫ్ ఆలోచనలు తగ్గుతాయో యూ సీమ్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ టైం. క్లియర్? యూ సీమ్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ టైం విత్ యూ. సో ఇక్కడ చాలా మంది పార్టిసిపెంట్స్, ఇన్క్లూడింగ్ దోస్ వర్కింగ్ యాజ్ డాక్టర్స్, ఇన్క్లూడింగ్ దోస్ వర్కింగ్ ఇన్ ఎవరైతే ఈ యొక్క హైటెక్, ఐ మీన్ ద కార్పొరేట్ ఆఫీసెస్ లో ఎవరైతే పనిచేస్తారు వాళ్ళకి యూ కెన్ సీ మోర్ అండ్ ఎవరెవరైతే ద నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ డన్ దీస్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ దీస్ ప్లేసెస్, వాళ్ళ పని చాలా, వర్క్ ఎఫెక్టివ్నెస్ పెరిగింది ఫస్ట్ వాళ్ళలో. రిజల్ట్ ఓరియంటేషన్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఇవన్నీ చాలా డ్రాస్టికల్లీ ఇంప్రూవ్ అయ్యాయి. అండ్
including school students. Please understand, including school students. 8 years, 9 years పిల్లల్లో కూడా గురకలు రావడం తగ్గడం అంటే డిస్టర్బ్ స్లీప్ తగ్గడం, డీప్ స్లీప్ రావడం. ఓకే, డీప్ స్లీప్ రావడం. Then the next thing is improvement with their handwriting. Improvement with their handwriting. Improvement with their eyesight. All these things have been achieved. And my YouTube video vinachu, and we'll have some of the participants can explain all these things to you. Here. So, నిద్ర అనేది చాలా ఎఫెక్టివ్ గా ఇక్కడ మనం అడ్రస్ చేస్తున్నాము. నిద్ర అనే సమస్య ఇక్కడ చాలా ఎఫెక్టివ్ గా సాల్వ్ చేయబడుతుంది. అండ్ వాట్ యూ విల్ గెయిన్ is not just peace of mind but also time. మీకు టైం కూడా బోల్డ్ అంటాం. అలాంటి ఒక అద్భుతమైన ప్రాసెస్. ఓకే, సో నౌ లెట్ మీ జస్ట్ టాక్ అబౌట్ ద ప్రొసీజర్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఏం జరుగుతుంది టుమారో, రేపు 9 o'clock, రేపు 9 గంటల కల్లా మీరు 2 రోజులకు సరిపడే భోజనాన్ని తినేయండి. And you can come. You can come tomorrow at 9 o'clock. From 9 to 9:30 mostly. I'll just explain you the basics. Prakriya. Okay. 9 గంటల తర్వాత you should be on juices only. Fruit juices, whatever, fruit juices gani, paalu gani, ఏదైనా till 8:50 or 8:55 you can eat whatever you want. ముందుగా we will explain you the small do's and don'ts. రేపు ఎవరైతే మీరు 9 గంటలకు రావాలి, 10:30 వరకు దీక్ష అనేది ఇవ్వబడుతుంది. ఆ దీక్ష అనేది అయ్యేంత వరకు ఉండి లాస్ట్ లో మీకు ఒక లింక్ ఇవ్వబడుతుంది. ఓకే, ఒక జూమ్ లింక్ ఇవ్వబడుతుంది, సారీ ఒక వాట్సాప్ లింక్ ఇవ్వబడుతుంది. ఆ వాట్సాప్ లింక్ మీరు జాయిన్ అవ్వాలి. ఆ వాట్సాప్ లింక్ జాయిన్ అయిన తర్వాతే మీరు యూ కెన్ లీవ్. ఓకే, వాట్సాప్ లింక్ జాయిన్ అయిన తర్వాతే మీరు ఈ యొక్క జూమ్ నుంచి లెఫ్ట్ అవుట్ అయ్యి వెళ్ళచ్చు. ఓకే, ఆఫ్టర్ ద ఎనర్జైజేషన్ తర్వాత the room will be locked. Clear? Soon after, by the time of energization, the room will be locked. So make sure all of you attend it. రేపు ఒకవేళ మీరు రాలేకపోతే తర్వాత నెక్స్ట్ ఎంట్రీ, నెక్స్ట్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు Am I clearly audible to everyone? All right. So now, please understand, I'll come to the questions one by one. So tomorrow, 9 o'clock, మీరు ఇదే లింక్ క్లిక్ చేయాలి. 9 o'clock, same link you have to click. Tomorrow, 9 o'clock to 10:30. మీరు వింటా ఉండాలి. మీరు 2-way మీద ఉంటే గుడ్. ఇఫ్ యు ఆర్ దేర్ గుడ్. We give you the freedom that you can be on the phone. మీరు డ్రైవింగ్ చేస్తున్నట్టయితే దయచేసి డ్రైవింగ్ ఆపేసి వినండి. మిగతా విషయాల్లో ఎక్కడైనా యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ వర్క్ and you can put the earphones or you can continue listening. Your listening is very important. అది కావాలి, మీ అవైలబిలిటీ కావాలి.
మార్నింగే ఉంటుంది. మార్నింగ్ 9 AM. తెల్లవారుజామున అనకూడదు. పొద్దున 9 గంటల నుంచి 10 గంటల 10 గంటల 30 నిమిషాల వరకు. ఓకే. Otherwise, so please make sure you don't miss it. Clear? Please make sure you don't miss it tomorrow. And ఎవరైనా 9 గంటలకు వచ్చాం సార్, 10 గంటల వరకు ఉన్నాము, తర్వాత మేము వెళ్ళిపోయాము, ప్లీజ్ అలౌ చేయండి అంటే అలౌ చెయ్యరు. మీకు ఒక వాట్సాప్ లింక్ ఇస్తారు లాస్ట్ లో, యూ హ్యావ్ టు జాయిన్ దట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు లీవ్. ఓకే. సో నౌ బిఫోర్ ఐ మూవ్ అహెడ్, 9 గంటల తర్వాత మీరు జ్యూసెస్ తీసుకోవాలి. ఏది నవలాల్సిన అవసరం ఉండకూడదు. నో చూయింగ్, ఓన్లీ జ్యూసెస్. ఎనీ కైండ్ ఆఫ్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్, వెజిటబుల్ జ్యూస్, వాట్ ఎవర్. ఈ డీటెయిల్స్ రేపు మీకు మళ్ళా విస్తారంగా కొంచెం 9:30 we will give you these details. So the meeting will not be logged initially. Once the energization starts, it may be logged. So please make sure you are here as soon as possible. Clear? లింక్ మీకు మీ యొక్క గ్రూప్ లో ఇవ్వబడుతుంది. ప్రీ హెచ్సిఎల్ లెవెల్ 1 గ్రూప్ లో మీకు లింక్ ఇవ్వబడుతుంది. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ దట్ అండ్ ప్రీ హెచ్సిఎల్ 1 ఏదైతే గ్రూప్ ఉందో దాంట్లో మీకు జాయినింగ్ లింక్ రేపటి ప్రీ హెచ్సిఎల్ 1 లో వస్తుంది. సో క్లిక్ దేర్. 9 గంటలకల్లా ఆహారం తినేసి మీరు రేపటి నుంచి నీరాహారం మీద ఉండడం మొదలు పెట్టాలి. రేపు మీరు రావడం ఏ కారణం చేతైనా మీరు రాలేకపోయారు అనుకోండి, నెక్స్ట్ ప్రోగ్రామ్ లో ఉంటుంది. క్లియర్?